రసజ్ఞ మెళకువగా తప్పుకోవాలని చూసింది. తలకి దెబ్బైతే తగలకుండా తప్పించుకోగలిగింది కానీ, ఆమె చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడింది. అశ్విని కుమార్ పక్కనున్న రెండో వ్యక్తి వేగంగా ముందుకు దూకి దాన్ని అందుకున్నాడు. బయట్నుండి ఆమె రివాల్వర్ ఎగరగొట్టిన మనిషి లోపలికొచ్చాడు. సమయానికొచ్చావు గురు, లేకపోతే ఇది మా ఇద్దరిని ఓ పట్టు పట్టేదే అన్నాడు రివాల్వర్ పట్టుకున్నవాడు. ఓ ఆడదాన్ని చూసి భయపడేవాళ్ళు మీరేం మగవాళ్ళు? ఎంతకీ ఏమంటుంది? ఎస్పీ జయసింహ కూతురు ఆశాదీప్తిని వెతుక్కుంటూ వచ్చింది. లోపలికొచ్చినతను వ్యంగ్యంగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ఆశాదీప్తి కావాలా? అంత తొందరెందుకు? ఇంకా నువ్వు జీవితంలో అనుభవించాల్సింది చాలా ఉంది. షటప్ అంది రసజ్ఞ రోషంగా. అతనేం కోపగించుకోలేదు. అన్నట్లు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ అందమైన ఆడవాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు తిమ్మిరెక్కుతూ ఉంటుంది. రసజ్ఞ అతని వంక నిరసనగా చూసి ముఖం పక్కకు తిప్పుకుంది. ఈ ఫోజులో మరీ బావున్నావు అంటూ చెయ్యి జాపి ఆమె బొగ్గ మీద చెయ్యి వేయబోయాడు. రసజ్ఞ వెనక్కి తప్పుకుని చాచి అతని చెంప మీద కొట్టింది. రాస్కెల్, ఎవరనుకుంటున్నావు? ఆడపిల్లను కదా అని అవలనుకుంటున్నావేమో, నీ అంతు చూస్తాను అంటూ బ్యాగులో చెయ్యి పెట్టబోయింది. అతను అంతకంటే వేగంగా రియాక్ట్ అయ్యి తల ఎగిరిపోయేటట్లు ఒక్క దెబ్బ కొట్టాడు. మరుక్షణంలో ఆమె భుజానున్న బ్యాగ్ని బలమంతా ఉపయోగించి లాగి అవతలికి విసిరేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మడానికి వీల్లేదు. జాకెట్లో కూడా ఏమన్నా ఆయుధాలు దోస్తూ ఉంటారు. గట్టిగా చూడాల్సిందే అంటూ ముందుకు కదిలి ఆమె జాకెట్ మీద చేయి వేయబోయాడు. అశ్విని కుమార్ ఇందాకటి నుంచి మెదలకుండా నిలబడున్నాడు. ఇప్పుడు ఆందోళనగా నో అని అరిచాడు. ఆ మనిషి అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అత్యాచారాలు చేయడం మంచిది కాదు, నేను ఒప్పుకోను అన్నాడు అశ్విని కుమార్. నీ వెధవ నటనలు, మందాకింతో నువ్వు చేసిన చేష్టలు అన్నీ నాకు తెలుసులే. ఇది నన్ను కొట్టింది. జాకెట్ కాదు, చీర కూడా విప్పుతాను. అంతేకాదు, కసిగా అనుభవిస్తాను అంటూ రసజ్ఞం మీదకు వెళ్లబోయాడు. వీల్లేదు, నేనుండగా ఇలాంటి అఘాయిత్యాలు జరగనివ్వను అంటూ అశ్విని కుమార్ ముందుకు రాబోయాడు. తన పక్కన నిలబడున్న అతను రివాల్వర్తో గట్టిగా అశ్విని కుమార్ తల మీద మోదాడు. అశ్విని కుమార్ తల చిట్లి బొటబొట నెత్తురు కారింది. కళ్ళు చీకట్లు కమ్మి కింద కూలబడిపోయాడు. మళ్ళీ రివాల్వర్ని రసజ్ఞ వైపు గురి చూస్తూ అన్నాడు. నువ్వు కానీ గురు, ఏమైనా పేచి పెడితే కాల్చి పారేస్తాను. తర్వాత నేను ఇలాంటి పొగరబోతు పెట్టల్ని అనుభవించడంలో భలే మజా ఉంది. మూడో మనిషి రసజ్ఞ వైపు తిరిగాడు. చూడు, ఎదిరించి రేప్ చేసే పరిస్థితి తెచ్చుకోకు. అఫ్కోర్స్ అందులో కూడా ఓ నిషా ఉందనుకో అంటూ ఆమె భుజాల మీద చేతులు వేయబోయాడు. రసజ్ఞ అతని వైపు నిప్పులు కక్కుతూ చూసింది. అతని చేతులు ఆమెను తాకే సమయానికి లాఘవంగా తప్పించుకుని మొహం పగిలిపోయేటట్లు ఓ దెబ్బ కొట్టింది. అతను తేరుకునే లోపల మెడ మీద ఇంకో దెబ్బ. ఆమె వాడి గోళ్లు అతని మెడ మీద చర్మంలో దిగబడి రక్తం చిమ్మింది. తర్వాత వెనక్కి జరిగి కాలితో బలమంతా ఉపయోగించి ఓ తను తన్నింది. ఈ ఊహించని పరిణామానికి తట్టుకోలేక అతను బోర్లా కింద పడ్డాడు. రివాల్వర్ పట్టుకున్నవాడు కూడా కంగారు పడి ఆ గందరగోళంలో పేలిస్తే ఎవరికి తగులుతుందో అని తటపటాయిస్తున్నాడు. రసజ్ఞ ఆలస్యం చేయకుండా గుమ్మం వైపు పరిగెత్తబోయింది. ఈలోగా కింద పడ్డవాడు తేరుకుని పక్కనే దొరికిన ఓ కర్రను ఆమె వైపు బలంగా విసిరేశాడు. ఆ కర్రొచ్చి పరిగెడుతున్న ఆమె కాళ్ళకి తగిలింది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఈలోగా ఆ మనిషి లేచి నిలబడ్డాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడి జ్యోతుల్లా ప్రజ్వరిల్లుతున్నాయి. నన్నే దెబ్బతీస్తావా, నిన్ను పీల్చి పిప్పి చేయకపోతే అంటూ ఆవేశంతో ఆమె మీదకు ఉరకబోయాడు. ఆగు బ్రదర్, కొంచెం తమాయించు. ఈ కంఠస్వరం విని అంత ఉద్రేకంలోనూ ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. ప్యాంటు టీషర్టు వేసుకున్న ఓ ఆజానుబాహువైన యువకుడు నిలబడున్నాడు. ఎవరు నువ్వు, లోపలికి వచ్చావు అంటుండగానే అవతల వ్యక్తి ఇతని జబ్బ పట్టుకుని ఆవలేలగా పక్కకి గిరాటేశాడు. అతను ఆ విసురుకు నిలదొక్కుకోలేక కింద పడిపోతూ, రాజు ఆలోచించుకో, షూట్ చేశాయి అని అరిచాడు. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి అదే ఉద్దేశంతో ఉన్నాడు. అతని చెయ్యి ఇంకా కదలనే లేదు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే రివాల్వర్ ఎగిరి అంత దూరంలో పడింది. చేతి బొమ్మిక విరిగిపోయినంత బాధతో విలవిల్లాడిపోతూ పక్కకు తూలాడు. రాజు, వాణ్ణి వదిలిపెట్టకు, మనకి చాలా డేంజర్ అంటూ కింద పడ్డవాడు మళ్లీ లేవబోతున్నాడు. ఆ వ్యక్తి కాలు గాల్లోకి లేచింది. కింద పడ్డవాడి మొహం పగిలిపోయినంత పనైంది. అది కాలులా లేదు. ఓ ఇనప దూలం వచ్చి తలకి కొట్టుకున్నట్లయి మళ్లీ కింద పడిపోయి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రేపు చేస్తావరా నాన్న, ఇంకో దెబ్బ తగిలితే చచ్చిపోతావు అంటూ ఇంకోసారి కాలిని పైకెత్తాడు. కాని కాలు అతని వైపు సాగలేదు.
రివాల్వర్ వదిలేసి పక్కకి తూలి అంతలోనే సర్దుకొని మీదకు రాబోతున్న మనిషి మోకాళ్ళం తాకింది. అమ్మో అని కేకేసి కింద పడిపోయాడు. అంత గట్టిగా అరవకరా బొడుద్దాయి, పోలీసులు ఎవరైనా వింటే ప్రమాదం అంటూ రసజ్ఞ చెయ్యి పట్టుకుని రండి పోదాం అన్నాడు. వీళ్ళని వదిలేసి అంది రసజ్ఞ సందిగ్ధంగా. ప్రస్తుతానికి వదిలేక తప్పదు, లేకపోతే ఇంకో నిమిషంలో 10 మంది వచ్చి పడతారు, రండి అంటూ ఆమె చెయ్యి వదలకుండా అలాగే పట్టుకుని బయటకు తీసుకొచ్చేశాడు. ఇద్దరూ కారులో కూర్చున్నాక అడిగింది రసజ్ఞ. మీరు? నా పేరు ప్రఫుల్ల కుమార్. ఆశాదీప్తిలో మొండిధైర్యం వచ్చింది. ఆ మనిషి కళ్ళల్లో ఉట్టిపడే క్రౌర్యం, మొహంలోని కటుత్వం అతన్నుంచి తను కాపాడబడే అవకాశం లేదని తెలుసుకుంది. తను అరిచి కేకలు పెట్టినా ప్రయోజనం లేదు. వెంటిలేటర్లోంచి కేకలు బయటకు వినిపించావు. అవతల ఇంకా గదులున్నాయి. ఈ వెంటిలేటర్ రోడ్డు మీదకు లేదు అని అర్థం చేసుకుంది. తన జీవితం ఎలాగూ ఆహుతి కాబోతుంది, అంధకార బంధురం కాబోతుంది. కాని తనతో ఈ భయంకర అమానుష కార్యక్రమం పూర్తి కావాలి. ప్రపంచానికి ఈ దుర్మార్గుణ్ణి పట్టివ్వాలి. టైం లేదు, ఏ సమయంలోనైనా అతనొచ్చేస్తాడు. తాను గొప్ప చిత్రకారిణి. క్షణాల్లో ఎలాంటి మనిషినైనా ఒక్కసారి చూస్తే చాలు ఆ రూపాన్ని యథాతథంగా చిత్రించేయగలదు. కాని ఇక్కడ కాగితం కలం ఎక్కడుంటాయి? గదంతా వెతికింది. తనకి ఉపయోగపడే వస్తువులు ఎక్కడా కనపడలేదు. ఒకే ఒక్క మార్గం ఉంది, తప్పదు. తాను లోపల వేసుకున్న పరికిణి తెల్లటిది. చీర కొంచెం పైకెత్తి 1 అడుగు పొడవు 1 అడుగు వెడల్పు ఉండేలా ఆ పరికిణీలోంచి ఓ ముక్కను చించింది. తర్వాత చీర కుచ్చెళ్లకున్న పిన్నును ఊడదీసింది. పిన్నుతో ఎడమ చేతి బొటన వేలిని లోతుగా పొడుచుకుంది. తర్వాత వేలిని గట్టిగా పిండితే నెత్తుటి బొట్లు బయటకొచ్చాయి. పరికిణీ ముక్కను నేల మీద పరిచి దాని మీద వేలును రక్తం రావడం ఆగిపోయినప్పుడల్లా గట్టిగా ఒత్తుకుంటూ పథకం ప్రకారం అద్దసాగింది. ఒక్క మొహం వేస్తే చాలు, తాను అన్ని రకాల పెయింటింగ్స్ వేయగలదు. ఎక్కువ రంగులు ఉపయోగించకుండా చుక్కలతో చిన్న చిన్న గీతలతో మనిషి రూపాన్ని యథాతథంగా తీసుకురాగలదు. ఆశాదీప్తి ఆ టెక్నిక్ ఉపయోగించి అతని రూపాన్ని తయారు చేయసాగింది. పినుతో గుచ్చుకోవడం వల్ల ఎక్కువ నెత్తురు రావడానికి అవకాశం లేదు. తక్కువ రక్తంతో తనకు కావలసిన బొమ్మ తయారు చేయగలగాలి. బొటన వేలు నుండి రక్తం రావడం ఆగితే తర్వాత ఒక్కొక్కటి చెప్పున మిగతా వేళ్లు పొడుచుకోసాగింది. ఆ సమయంలో ఆమెకు బాధ నొప్పి ఏమీ తెలియడం లేదు. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళితే ఇంజెక్షన్ చేయించుకునేందుకు కూడా విలవిల్లాడిపోయే సుకుమార్ ఆమె. అలాంటిది ఆ దుర్మార్గుణ్ణి, పరమ కిరాతకుణ్ణి ప్రపంచానికి పట్టివ్వాలన్న కసితో దీక్షతో తన శరీరాన్ని నిర్దాక్షిణ్యంగా తోట్లతో నింపి పారేస్తుంది. కొంతసేపటికి ఆమె కృషి ఫలించింది. ఆశ్చర్యం, అతని మొహంలా రూపాన్ని తయారు చేయగలిగింది. చూసిన వాళ్ళు ఈ చిత్రం ఆధారంగా అతన్ని గుర్తుపట్టగలగాలి. ఆ బొమ్మ వంకే సరిగ్గా వచ్చిందా లేదా అని చూస్తూ పూర్తిగా ఆరిపోయేదాకా పరీక్షించింది. తర్వాత దాన్ని జాగ్రత్తగా మడిచి జాకెట్లో బయటకు కనిపించకుండా లోపలికే దూపుకుంది. సరిగ్గా ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి తలుపు చప్పుడైంది. మంచం మీద కూర్చుని ఏమీ ఎరగనట్లు తల తిప్పి చూసింది. అతను గుమ్మం దగ్గర నిలబడున్నాడు. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల ముందు వెనక ఆలోచించకుండా అడ్వెంచర్స్ లోకి జొరబడ్డం ఎంత ప్రమాదమో గ్రహించారా అన్నాడు ప్రఫుల్ల కుమార్ కారు డ్రైవ్ చేస్తూ దారిలో. రసజ్ఞ ఏమీ మాట్లాడలేదు. మీరు ఎస్పీ గారు అమ్మాయిని తెలుసు, కానీ ఒంటరిగా 4 దుర్మార్గుల్ని ఫేస్ చేయడం అంటే అర్థం లేకుండా తొందరపడ్డమే. నా ఉద్దేశం మీకు కొంచెం తొందర ఎక్కువ అనుకుంటాను. ఒక ఆడపిల్లని ఆపదలోంచి కాపాడే అవకాశం వచ్చిందని బడాయిలు చెప్పుకుంటున్నారా? బడాయిలు చెప్పుకోవడం లేదు. మీలాంటి అద్భుతమైన అమ్మాయిని కాపాడే అవకాశం వచ్చిందని సంతోషిస్తున్నాను. ఏంటి అద్భుతం? మీలో ఉన్న గొప్పతనం మీకు తెలీదు. చెప్పనా అంటూ కొంచెం ఆగి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె వెనక్కి లాక్కోలేదు. కుదరడం లేదు. ఎవరు మీరు? చెప్పండి, తెలుసుకుందామనుంది. చెప్పానుగా, నా పేరు. అక్కడికి ఎందుకొచ్చారు? ఒక్కోసారి 6th సెన్స్ చెబుతూ ఉంటుంది. ఆ ఇంటి వాతావరణం, కొంత దూరంలో బయట నిలబడున్న మీ కారు ఏదో ప్రమాద సూచకంగా కనిపించాయి. మీరు కొంత అబద్ధం చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడం నాకు అలవాటేననుకోండి, కానీ ఇప్పుడు ఏ విషయంలో చెప్పాను? మీరు మొదటగా నా కారుని వెంటాడారు. అది నిజమే, కానీ దురుద్దేశంతో కాదు. మీలో ఉన్న అద్భుతమైన అందం ఒక కారణం. ఇటువంటి ఆపదరాత్రిలో ఒంటరిగా పోతున్న మీరు ఎలాంటి దుర్ఘటనలకు లోనవుతారో అన్న భయం రెండో కారణం. ఆమె చెయ్యింకా అతని చేతిలోనే ఉంది. కొంచెం సేపాగి చెయ్యి వెనక్కి తీసుకోవచ్చా అని అడిగింది.
తీసుకోండి. ఆమె మెల్లగా వెనక్కి తీసుకుంది. అన్నాడతను. ఏంటి? ఏంటో చాలా పోగొట్టుకున్నట్లుగా ఉంది. నేను బాధపడుతోంది. చెప్పండి, ఆగిపోయారేం? ఆశాదీప్తిని ఎలా కాపాడ్డమా అని. ఇప్పుడు కాపాడ్డానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకని? ప్రస్తుతం ఆమె ఎక్కడ బంధించబడిందో ఆ స్థావరం ఏంటో ఎవరికీ తెలీదు. అయినా ఈ పాటికి అంతా పూర్తయిపోయి ఉంటుంది. అంతా అంటే? ఆమె కళ్ళు పెరికివేయబడ్డాం. ఆ అంది ఒళ్ళు జల్లుమంటుండగా. గుండె పిండేసినట్లయింది. కళ్ళ వెంట నీళ్లు జలజల కారుతున్నాయి. ఎదురుగా ఏదన్నా పోలీస్ జీప్ గాని వ్యాన్ గాని వస్తే ఆపుతాను. ఇందాక వెళ్ళిన ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళు దొరకొచ్చు. మనం అక్కడి నుంచి బయటపడిన మరుక్షణం వాళ్ళ స్థావరం ఖాళీ చేసి ఉంటారు. ఇప్పుడేమీ చేయలేం. మీరెందుకు నన్ను సేవ్ చేయడంతో తృప్తిపడి ఊరుకున్నారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం గట్టిగా చేయలేదు. అతనేమీ జవాబు చెప్పకుండా మెదలకుండా ఊరుకున్నాడు. ప్రఫుల్ల కుమార్ తన ఇంటి దగ్గర కారు దిగి దగ్గరగా వేసున్న తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో లైటు వేసి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాడు. అక్కడ కనబడిన దృశ్యం చూసి అతని పేదాల మీద చిన్న చిరునవ్వు అవతరించింది. రంజిత, గోకుల్ ఎదురెదురుగా స్నేహితుల్లా కూర్చున్నారు. గోకుల్, ఏంటి ఇద్దరూ తీరిగ్గా కూర్చున్నారు అని అడిగాడు. మేడం ఇందాకే వెళ్ళిపోతానన్నారు. నేనే మీరొచ్చే వరకు ఉండమన్నాను. ప్రఫుల్ల కుమార్ ఆమె మొహం వంక పరీక్షగా చూశాడు. ఎవరితోనో ఫైటింగ్ చేసినట్లుగా ఉన్నారు. రణధీర్ ఏమన్నా గడబడి చేశాడేమిటి అన్నాడు. రణధీర్ ఎవరు? అడిగింది రంజిత. మా అన్నయ్య, సైకిక్. ఎలా వచ్చాడో గాని బాంబే నుంచి ఇక్కడికి వచ్చేశాడు. అక్కడ ఎన్ని షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఇక్కడ గదిలో ఉంచి తాళం పెట్టి నేనే మత్తు ఇంజెక్షన్లు అవి చేస్తూ ఉంటాను. మీరు బి కాంప్లెక్స్ తో పాటు మత్తు ఇంజెక్షన్లు కూడా వాడుతూ ఉంటారేంటి? అవసరాన్ని బట్టి, ఎవరినన్నా నిద్రపుచ్చాలనుకున్నప్పుడు. అన్నట్లు మీకు ఒకసారి ఇచ్చానుగా. అవునవును అంది రంజిత గుర్తు తెచ్చుకుంటున్నట్లు. ప్రఫుల్ల కుమార్ ఆమె తతంగం చదవడానికి అన్నట్లుగా లోతుగా చూశాడు. అదే సమయానికి ఆమె కూడా అతని వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీరు రాత్రుళ్ళు సంచారం చేసొస్తూ ఉంటారనుకుంటాను అంది రంజిత. అలా చేయబట్టే కొన్ని మంచి పనులు చేయగలుగుతున్నాను. ఏంటవి? ఒకసారి మిమ్మల్ని సేవ్ చేయగలిగానా? ఇవాళ ఇంకో అందమైన ఆడపిల్లను రక్షించగలిగాను. ఎవరా అందమైన పిల్ల? రసజ్ఞ. రసజ్ఞ? రంజిత్ మొహం నల్లబడిపోయింది. రసజ్ఞ తన గదిలో దిగులుగా కూర్చునుంది. ఇంత పోలీస్ బలగము ఎంత కృషి చేసి పనిచేసినా ఆశాదీప్తి ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి ఇంటికి రాగానే వైర్లెస్ మెసేజ్ ద్వారా తండ్రికి తెలియజేసింది. నిమిషాల మీద సిబ్బందితో కూడా వెళ్లి ఆయన రసజ్ఞ చెప్పిన ఇంటిని సోదా చేశాడు. ఆ ఇంట్లో మనుషులెవరూ కనపడలేదు. ఆశాదీప్తి కారు ఆ ప్రాంగణంలో అలాగే ఉంది. రసజ్ఞ తీసుకువెళ్లిన కారు కూడా రోడ్డు మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ 2 కార్లు వెనక్కి తీసుకొచ్చేశారు. కూతురు దుడుకుతనం చూసి జయసింహ చాలా బాధపడ్డాడు. నువ్వలా దూసుకుపోకూడదమ్మా. సమయానికి అతను కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నువ్వు తిరిగి. దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది. ప్రఫుల్ల కుమార్ ఎవరి డాడీ? ఆయన ఏమీ మాట్లాడలేదు. కొంచెం ఆగి, ఇక ముందు నువ్విలాంటి దుడుకు పనులు చేయకమ్మా అన్నాడు. ఆశాదీప్తి ఏమై ఉంటుంది? అతను చెప్పినట్లు ఈ సరికంతా పూర్తయిపోయి ఉంటుందా? ఆ సంగతి తలపుకొస్తేనే గుండె జల్లుమంటోంది. హాల్లో ఫోన్ మోగుతోంది. డాడీ ఇంట్లో లేరు. రసజ్ఞ లేచి వెళ్లి రిసీవ్ చేసుకుంది. నేను అంది అవతల నుంచి ప్రఫుల్ల కుమార్ గొంతు. చెప్పండి అంది. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కాదు, చాలా దిగులుగా ఉన్నారు. మీకెలా తెలుసు? ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఫోన్లో కనిపిస్తున్నానా? ఆమె నవ్వింది. మీ నవ్వు ఎంత అందంగా ఉంది. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా? లేదులేండి. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకని? ఏమో మరి. అలా అంటే మీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా? మీరు కొన్ని మాటలనేసి కోపమొచ్చిందా అని అడుగుతారేం? అసలు అనకుండా ఉండొచ్చుగా. అనకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకని? ఇంతవరకు ఇంతగా నన్ను ఆకర్షించిన ఆడపిల్ల లేదు. మీకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉందన్నారు. పరిచయం ఉంది, కానీ ఇంతగా ఎప్పుడూ స్పందించలేదు. అవునా? మిమ్మల్ని. చెప్పండి, ఆగిపోయారేం? వద్దులేండి, కోపం వస్తుంది. పర్వాలేదు, చెప్పండి. వద్దులేండి, అసలే ఎస్పీ గారు అమ్మాయి, ఆగ్రహిస్తే కష్టం.
ఎస్పీ గారు అమ్మాయితో ఇంత చొరవగా మాట్లాడొచ్చా? కొంతవరకు రిస్క్ చేస్తున్నాను. రసజ్ఞ నవ్వింది. చెప్పండి. లైక్ చేస్తున్నట్లుగా ఇంతవరకు ఎవరినీ లైక్ చేయలేదు. అవునా? అవునండి. ఎందుకని? అదేనండి తెలియడం లేదు. అది సరే, దేనికి ఫోన్ చేశారు? మీరు లేనిపోని గొడవల్లో, ప్రమాదాల్లో ఇరుక్కోవడం నాకిష్టం లేదు. ఎందుకంటే మీ మీద ఏదన్నా దురాచారం జరిగితే నేను భరించలేను. జరిగితే కాపాడ్డానికి మీరున్నారుగా. ఎప్పుడూ అలాంటి అవకాశం వస్తుందని నేను అనుకోవడం లేదు. ప్లీజ్ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఉన్నట్లుండి రసజ్ఞలో మార్పొచ్చింది. ఆమె కళ్ళల్లోకి ఎరుపు ప్రవేశించింది. గొంతు వణికింది. ఇంతమంది ఆడవాళ్ల జీవితాల్లో అంధకార బొందులను చేసేసిన ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టను. వాణ్ణి నాశనం చేస్తేనే గాని నిద్రపోను అంది. కాని ఆ ప్రయత్నంలో నేను నాశనమైనా సరే. డాక్టర్ వసంతకుమార్ ఇంట్లో తన గదిలో కూర్చుని విస్కీ తీసుకుంటున్నాడు. అప్పటికి 3 పెగ్గలు పూర్తయ్యాయి. 4వ పెగ్గు గ్లాసులో కొంపుకున్నాడు. రాత్రి 10 దాటుంటుంది. ఇంట్లో అతను ఒక్కడే ఉన్నాడు. మరో 10 నిమిషాలు గడిచాక బయట ఆటో ఆగిన చప్పుడయింది. తర్వాత అతని భార్య తలుపు తీసుకుని లోపలికొచ్చింది. ఆమెకు 25 పైగా ఉంటాయి. కట్టు బొట్టు చాలా నాగరికంగా ఉంది. శరీర సౌష్ఠవంలో, మొహంలో అందంతో పాటు గొప్ప ఆకర్షణ కూడా ఉంది. తల తిప్పి ఆమె వంక చూశాడు. అతని కళ్ళల్లోకి ఎర్రని జీరలు చోటు చేసుకున్నాయి. ఎక్కడికెళ్ళొచ్చావు? అన్నాడు. చెప్పాలా? చెప్పాలి. మీరన్నీ చెప్పేజేస్తున్నారా? నాగజ్యోతి అన్నాడు. అతని కంఠం కంగుమని మోగింది. కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. మెదడులో ఏదో జరుగుతోంది. నరాలు పేలిపోతున్నట్లు, రాక్షస వీణ తాలూకా తీగల్లా మరి కిరాత సంగీతం ఆలపిస్తున్నట్లు భయంకరమైన రోద. ఎందుకలా అరుస్తావు? నీ ఇష్టమొచ్చినట్లు మీరు తిరగడం లేదా? అర్ధరాత్రి వరకు అదెవరో దాంతో. నాగజ్యోతి అన్నాడు. అంతేకాదు, మీలో మీ ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది. మీలో ఏదో నిగూఢత్వం ఉంది. చెయ్యరాని పనులేవో చేస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. మిమ్మల్ని నేను భరించలేకపోతున్నాను. ఐ కాంట్ బేర్ యూ. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. అంతేకాదు, మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇస్తాను. కంప్లైంట్ ఇస్తావా? అంటూ లేచి నిలబడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. కళ్ళప్పగించి చూస్తోంది. భుజాల మీద చేతులు వేశాడు. మెదడులో రాక్షస వీణ పిశాచ నాదాన్ని ఆలపిస్తోంది. చూడు అన్నాడు. అతని గొంతు విచిత్రంగా ఉంది. ఆమె చిత్తరులా నిలబడింది. నీలో అందముంది. శరీరపు లావణ్యముంది. అన్నింటికీ మించిన సెక్స్ ఉంది. ఇలా భయంగా ఉన్నప్పుడు మరీ సెక్సీగా ఉన్నావు అంటూ ఆమె మొహం మీద కొంగాడు. పెదాలు భగ్గుమన్నాయి. ఎర్రని మంట చెలరేగినట్లు తీవ్రమైన బాధ. నెత్తుటి బొట్లు బొటబొటా కారాయి. బలవంతాన అతని నుంచి మొహాన్ని విడదీసుకుని కళ్ళలోకి చూసింది. ఓ నరరూప రాక్షసుళ్ళ, రక్త పిశాచిలా, పరమ కిరాతకుళ్ళ, హంతకుళ్ళ కనిపించాడు. ఆమెకు భయం వేసింది. ఒక్క క్షణం. అతను మళ్లీ మీదకు రాబోతున్నాడు. గబాలను ఓ తోపు తోసి లోపలకు పరిగెత్తింది. మెదడులో రాక్షస వీణ. ఓ నవ్వు నవ్వి అటువైపు అడుగు వేయబోయాడు. ఆమె లోపల నుంచి తలుపు గడి వేసుకుంది. నాగజ్యోతి అరిచాడు. జవాబు లేదు. ఆ గదికి అటువైపు నుంచి దారి లేదని తెలుసు. నెత్తుటి బొట్లు అంటుకున్న అతని పెదవుల మీదకి ఓ భయంకరమైన హాసం ఉదయించింది. వెనక్కొచ్చి వీధిలోకి దారున్న తలుపు గడి వేశాడు. గ్లాసులోకి మరికొంచెం విస్కీ వంపుకుని సోడా కలుపుకోకుండా ఒక గుక్కలో తాగేశాడు. రాక్షస వీణ పిచ్చెత్తినట్లు మ్రోగుతోంది. బీరువా దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరిచి లోపల సొరుగులోంచి రివాల్వర్ తీసుకుని అందులో గుళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. తర్వాత గోడ దగ్గరికి వెళ్లి లైట్ ఆర్పేశాడు. గదంతా గాఢాంధకారం ఒలుముకుంది. ఆ చీకట్లో చేతిలో రివాల్వర్తో గోడ కానుకొని నిలబడ్డాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి.